ఆ ఇల్లు, ఆ వైభవం, ఆహా, స్వర్గానికి వెళ్ళొచ్చినట్టుంది బాబాయ్. కృష్ణవేణి గారు ఎంత మర్యాద చేశారో తెలుసా? నా తరే వద్దు, నువ్వేమీ ఇవ్వద్దు, ఆ మూడు చెడిపోతుంది. అబ్బాయి, నువ్వు గంట నుంచి కృష్ణవేణిని జపం చేయడానికి కారణం నేను ఇస్తాను. అదే ఇష్క్, కాదల్, మొహబ్బత్, లావ్, ప్రేమ. ప్రేమంటే ఇదేనా బాబాయ్? అదే ప్రేమ అంటే. లవ్, ద 4-lettered word which rules the entire world. అది ఏళ్ళకి సరిగ్గా 10 years బ్యాక్ ఓ రోజు, ఓ శుభదినాన. వద్దు బాబాయ్, తీయకు. తీయడం లేదబ్బాయి, తీసుకుంటున్నాను, క్లాస్ తీసుకుంటున్నాను. ఓ అమావాస్య రోజున, శనివారం, ఎండాకాలం విపత్తారులో, ఓ దుర్ముహూర్తంలో నా అరుణ ఏనుగు వెనక్కాయని మింగేసిన టైపులో నా గుండెకాయని మింగేసింది. రావయ్య, నిన్నే. ఎందుకండి? రా, సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావా అమ్మాయిని? నేనేం చేశానండి? నా మాన నేను సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా, కొడుతున్నారేమిటండి మరి నువ్వు? అనవసరంగా నన్ను కొట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు రిక్షాలు ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఏమిటి అరుణ, సినిమా నుంచేనా? ఏమిటే? ఏమ్మా? అమ్మా, ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో, తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మా పాపం, ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చుకోవాలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు, మా అమ్మాయి బోర్ను ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జాలిగిండే? ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఒక్కసారి పిలుస్తారా? క్షమాపణ చెప్పుకుంటాను. అమ్మాయి అరుణ. అలా నడిచొచ్చే రుణదేవతలా కనిపించిన అరుణ నా గుండె లోతుల్లో కూసుకుపోయింది. పేరులోనే రుణం ఉందన్న కారణంగా అరుణకు నా మనసు చేశాను. చూపులు కలిసాయి, మాటలు కలిసాయి, చేతులు కలిసాయి. అలాగే మీ జంట కూడా కలుస్తుందని నా నమ్మకం అబ్బాయి. నాకు కృష్ణవేణి గారితో పెళ్ళేంటి బాబాయ్? ఊరుకో. తరే నా తరే. యాక్సిడెంట్ తో కలిసిన ప్రేమ పెళ్ళని యాక్సిడెంట్ కి దారి తీసి తీరుతుంది అబ్బాయి. ఇది రూలు. ఏమిటి? ఎవడో అప్పులాడు సెకండ్ ఫ్యామిలీతో బీచ్కి వచ్చాడు. ఈ బాల కృష్ణని కలుస్తాడు, బాలకృష్ణ అవుతాడు. ఈ అప్పు వీరుడి మాట తప్పు కాదబ్బాయ్. నీ ప్రేమ బండి ఇప్పుడే రోడ్డెక్కింది. వస్తోంది వస్తోంది వస్తోంది. అయ్యో అయ్యో, అదేంటమ్మా బండి ఎలా కూర్చోరు? కళ్ళు కనపట్లేదా మీకు? అయ్యో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏదో పొరపాటు జరిగింది, అనవసరంగా గొడవ చేయకయ్యా. అదేంటమ్మా అలాగంటే అలాగమ్మా. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే ఓకే, షాట్ ఓకే, ఫెంటాస్టిక్. నెక్స్ట్ షాట్ అరేంజ్ చేయండి బాబు. నా కూరగాయలన్నీ పాడైపోయినాయి బాబు. గోల చేయకయ్యా. ఈవెన్ నిజంగా నీకు డాష్ వచ్చింది అనుకుంటున్నావా? ఈ సినిమా షూటింగ్ ప్రొడ్యూసర్ నీకు డబ్బులు ఇస్తాడులే. సినిమాలో పడే ఛాన్స్ కొట్టేశావు. హ్యాపీగా ఫీల్ అవ్వయ్యా. బురిడి సినిమా. ఎగ్జాక్ట్లీ, బురిడి. బాష్ ప్రొడక్షన్స్ వారి. సార్ మీరా? అవును సార్, అకితాబ్ బుచ్చర్ని. నాయనా రాజేష్ జిన్నా డ్రమ్మెన్ రా. ఆ బీడీలు కాల్చడం ఆపి ఈ హీరో కమ్ డైరెక్టర్ గారికి, ఆ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గారికి వచ్చి బేడీలు వేసుకోండమ్మా. కెంగన్యం తాన్యో కెంగన్యం. కెంగన్యూనా? ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది.
ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారిని మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ బైక్ పంపిస్తే ఎలాగండి? చోటా కెన్ ఐ యూజ్ దిస్? Yes, please. అరే ఏమిటండి అది? అయ్యో ఏమిటా మ్యాన్ హ్యాండ్లింగ్? ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే నాకు ఎవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు పదమా. ఏమిటా నీ పేరు? బాలా బేట? నువ్వు కూడా బా. కమా వెళ్ళు. ఇంకెప్పుడు అఖితాబ్ బచ్చన్ అని గీతేంద్ర అని కథలు చెప్పకు మిస్టర్. సినిమా పేరు చెప్పగానే అలాంటి మేధావులు కూడా బుట్టలో పడిపోతారనుకోకు. వెళ్ళిరా. సార్ ఇవాళ పేపర్ చదివారా? ఏముందో? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, పాపిష్టి కడు. ఆగండి. మీ అబ్బసన్నారా ఏరుకు పోవడానికి? 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండురా రామ్మ, లోపలికి వెళదాం. చూడమ్మా, రేపటి నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారాం గారా? ఏమయ్యా? ఇదిగో ఇటు ఇటు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చి పోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా. మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే ఇట్లా అమ్ముకునే వెధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పదండి, పైన ఉన్నారేమో. చితకబాది చెవరగా చేద్దాం. అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అన్నారులే. వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాన మొద్దులెట్ట. వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయా, అటు బేరం పోయా. ఇంకా లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజు గోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంచే చెట్టి. చెట్టి, నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నావా మాట? ఏం లేదు. నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా, నాకు సిక్కేస్తుందమ్మా. ఏమిటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి.